హే గాయ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయేది గోల్డ్ గురించి. మీకు ఈ విషయం తెలుసా? మన నేషనల్ బ్యాంక్ అయిన ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఎంత గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయో, అంటే ఎంత బంగారు నిల్వలు ఉన్నాయో మీకు తెలుసా? మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ 880 టన్నుల బంగారం నిల్వల్లో ఉంది. అంటే ఒక టన్నుకి 1000 కేజీలు అనుకుంటే 880 టన్నులకి 8,80,000 కేజీల బంగారం నిల్వల్లో ఉంది. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో చెప్పనా? ఎన్ని కేజీల బంగారం కదా, ఒక్కొక్కరికి ఒక 10 గ్రాముల బంగారం ఇచ్చినా అసలు మన దేశంలో పేదరికమే ఉండదు కదా అనుకుంటున్నావు కదా. అలా కాదు. అసలు ఈ బంగారాన్ని దేనికి వాడతారో తెలుసా? ఉల్లిగడ్డ రేటు పెరిగిపోయింది, పాల రేటు పెరిగిపోయింది, పెట్రోల్ రేటు పెరిగిపోయింది అని అంటుంటారు కదా. దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఇలా మన దేశంలో ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు ఈ బంగారాన్ని వాడి ఆ ప్రాబ్లమ్స్ని బ్యాలెన్స్ చేస్తారనమాట. నీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? నా దగ్గర 2 గ్రాముల బంగారం ఉంది, నీ దగ్గర 10 గ్రాముల బంగారం ఉందనుకుందాం, ఇంకొకరి దగ్గర 15 గ్రాముల బంగారం ఉంది. అలా తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరి దగ్గర అసలు ఎంత బంగారం ఉందో ఎప్పుడన్నా ఆలోచించావా? సరే పోనీ, మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. అసలు వీళ్ళందరి దగ్గర ఎంత బంగారం ఉందో ఆలోచించావా? అయితే చెప్తాను విను. మార్గన్ స్టాన్లీ అనే సంస్థ రీసెంట్ సర్వేలో ఏం చెప్పిందంటే, ఇప్పుడు మన దేశ జీడిపి అంతా 4 ట్రిలియన్ కదా, అలా మన దేశ ప్రజలతో 3.8 ట్రిలియన్ వర్త్ బంగారం ఉందంట. అంటే 38 లక్షల కోట్ల వర్త్ బంగారం ఉందని చెప్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే నా శాలరీ 10,000 అనుకుందాం. ఈ 10,000కి ఒక 0 యాడ్ చేస్తే 1,00,000, ఇంకో 0 యాడ్ చేస్తే 10 లక్షలు, ఇంకో 0 యాడ్ చేస్తే 1 కోటి. ఈ 1 crore ఎన్ని సున్నాలు ఉంటాయి? 7 సున్నాలు ఉంటాయి. ఈ 38 లక్షల కోట్లకి 12 సున్నాలు ఉంటాయి. అంటే అర్థం చేసుకోండి ఎంత బంగారమో. గవర్నమెంట్ దగ్గర ఉన్నది 880 టన్నుల బంగారమే, కానీ మన దేశ ప్రజల దగ్గర 34,000 టన్నుల బంగారం ఉంది. ఈ విషయం మీరు ఇప్పుడే తెలుసుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.